మన దేశ ఉన్నత విద్యలో ఒక పెద్ద మార్పు రాబోతోంది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అంటే యూజీసీ కొన్ని చాలా కీలకమైన కొత్త నిబంధనలను ప్రకటించింది. ఇవి క్యాంపస్లలో సమానత్వం నుంచి పీహెచ్డీ అడ్మిషన్ల వరకు, ప్రొఫెసర్ల నియామకాల వరకు దాదాపు ప్రతి అంశాన్ని ప్రభావితం చేయబోతున్నాయి. అయితే ఈ మార్పులు ఒక పెద్ద చర్చకు కూడా దారితీశాయి. అసలు ఈ కొత్త రూల్స్ ఏంటి, వాటి అవసరమెందుకొచ్చింది? రండి, ఈ విశ్లేషణలో అన్ని వివరంగా చూసేద్దాం. సరే, ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, ఫస్ట్ అసలు ఈ మార్పులు ఎందుకు తీసుకురావాల్సొచ్చింది, ప్రాబ్లం ఏంటి, ఆ తర్వాత యూజీసీ తెచ్చిన రెండు పెద్ద సొల్యూషన్స్ ఏంటో చూద్దాం. మరి వీటిపై వస్తున్న విమర్శలేంటి? ఫైనల్గా వీటన్నిటి వల్ల మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫ్యూచర్ ఎలా ఉండబోతోందో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఫస్ట్ క్వశ్చన్, అసలు ఈ కొత్త రూల్స్ అన్నీ ఎందుకు అవసరమయ్యాయి? దాని వెనుక కారణమేంటంటే, మన విద్యా వ్యవస్థ చాలా కాలంగా ఒక పెద్ద ఒత్తిడిని ఎదుర్కొంటోంది. అక్కడి నుంచే ఈ కథ మొదలవుతుంది. ఒక్కసారి ఈ నంబర్ చూడండి, 118.4%. ఇదే పార్లమెంట్కు ఇచ్చిన అఫీషియల్ డేటా అనమాట. అంటే 2019 నుంచి 2024 మధ్య క్యాంపస్లలో కుల వివక్షపై కంప్లైంట్స్ ఇంత భారీగా పెరిగాయన్నమాట. దీన్ని బట్టే అర్థమవుతోంది కదా, పాత సిస్టమ్ సరిగా పనిచేయట్లేదని. ఈ మార్పు వెనుక ఒక బలమైన కారణం కూడా ఉంది. క్యాంపస్లలో కుల వివక్ష ఆరోపణలతో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులు రోహిత్ వేముల, పాయల్ తడ్వి, వాళ్ల తల్లులు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు, రూల్స్ అనేవి కేవలం కాగితాల మీద ఉంటే సరిపోదు, వాటికి పవర్ ఉండాలి అని చాలా స్పష్టంగా చెప్పింది. అప్పుడే ఈ మార్పులు తీసుకురావడం తప్పనిసరైంది. అసలు పాత 2012 రూల్స్తో ప్రాబ్లం ఏంటంటే, అవి ఒక రకంగా చెప్పాలంటే పళ్ళు లేని పాము లాంటివి. అంటే అవి కేవలం సలహాలు ఇచ్చేవి అంతే, తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఏదైనా యూనివర్సిటీ వాటిని పట్టించుకోకపోయినా వాళ్లమీద యాక్షన్ తీసుకునే పవరే లేదు. ఇంకో పెద్ద లోపమేంటంటే, ఆ రూల్స్లో ఓబీసీ విద్యార్థుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావన లేదు. అందుకే ఈ గ్యాప్స్ అన్నిటిని ఫిల్ చేయడానికి కొత్త స్ట్రిక్ట్ రూల్స్ అవసరమయ్యాయి. ఓకే, సమస్య ఏంటో చూసాం కదా. ఇప్పుడు యూజీసీ తీసుకొచ్చిన సొల్యూషన్స్లో మొదటిది చూద్దాం. అదేంటంటే, క్యాంపస్లలో సమానత్వం కోసం ఒక పక్కా ఫ్రేమ్వర్క్ను తీసుకురావడం. ఇప్పుడు చూడండి ఎంత పెద్ద మార్పో! పాత రూల్స్కి కొత్త రూల్స్కి మధ్య తేడా కుట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇంతకుముందు సలహాలు మాత్రమే ఇచ్చే సిస్టమ్ ఉండేదు. ఇప్పుడలా కాదు, రూల్స్ కంపల్సరీ, పాటించాల్సిందే. అంతేకాదు, వీటి పరిధి కూడా పెరిగింది. కేవలం ఎస్సీ ఎస్టీలే కాదు, ఓబీసీలు, ఫ్యాకల్టీ, మిగతా సిబ్బంది కూడా దీని కిందకు వస్తారు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే, ఒకవేళ రూల్స్ బ్రేక్ చేస్తే ఆ సంస్థల ఫండింగ్ ఆగిపోవచ్చు, చివరికి గుర్తింపు కూడా రద్దయ్యే ప్రమాదముంది. ఇప్పుడు నిజమైన పవరొచ్చింది కదా. కంప్లైంట్స్ని ఎవరూ తేలిగ్గా తీసుకోకుండా ఉండటానికి యూజీసీ ప్రతి కాలేజీలో, యూనివర్సిటీలో ఒక మల్టీలెవెల్ సిస్టమ్ను క్రియేట్ చేసింది. ఎలాగంటే, అన్ని పాలసీల్ని చూసుకోవడానికి ఒక ఈక్వల్ ఆపర్చునిటీ సెంటర్, కంప్లైంట్స్ రాగానే యాక్షన్ తీసుకోవడానికి ఒక ఈక్విటీ కమిటీ, క్యాంపస్లో సెన్సిటివ్ ఏరియాల్లో నిఘా పెట్టడానికి ఈక్విటీ స్క్వాడ్స్, ఇంకా ఎప్పుడైనా ఎక్కడ నుంచైనా కంప్లైంట్ చేయడానికి ఒక 24/7 హెల్ప్ లైన్. చూసారా, ఒక కంప్లీట్ ప్రొటెక్షన్ సిస్టమ్ అన్నమాట. యూజీసీ ఇక్కడితో ఆగలేదు. కేవలం క్యాంపస్లో వివక్ష గురించే కాదు, అకాడమిక్ కెరియర్ల విషయంలో కూడా కొన్ని చాలా పెద్ద మార్పులు తీసుకొచ్చింది. ముఖ్యంగా పీహెచ్డీ అడ్మిషన్స్, ప్రొఫెసర్ల నియామకాల విషయంలో. ఇది నిజంగా స్టూడెంట్స్కి ఒక మంచి అవకాశం. ఇంతకుముందు పీహెచ్డీ చేయాలంటే డిగ్రీ, ఆ తర్వాత మాస్టర్స్ ఇలా ఉండేది కదా. కానీ ఇప్పుడు కొత్త నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి తగ్గట్టుగా బాగా చదివే స్టూడెంట్స్ ఎవరైనా సరే వాళ్ల 4 ఏళ్ల డిగ్రీ తర్వాత డైరెక్ట్గా పీహెచ్డీకి అప్లై చేసుకోవచ్చు. అంటే మధ్యలో మాస్టర్స్ చేయాల్సిన పని లేదు. దీనివల్ల రీసెర్చ్ ఫీల్డ్లోకి చాలా ఫాస్ట్గా ఎంటర్ అవ్వచ్చు. సరే, మరి అసిస్టెంట్ ప్రొఫెసర్ అవ్వాలంటే ఏంటి పరిస్థితి? ఇక్కడే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే నెట్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఎవరికైతే ఆల్రెడీ పీహెచ్డీ ఉందో లేదా ఎంటెక్ లాంటి టెక్నికల్ డిగ్రీలున్నాయో వాళ్లకి నెట్ నుంచి మినహాయింపిచ్చారు. ఎందుకంటే రీసెర్చ్, టెక్నికల్ ఫీల్డ్స్లో ఎక్స్పర్ట్స్ని టీచింగ్ వైపు తీసుకురావాలన్నది దీని వెనుక ఉన్న ఆలోచన. అయితే ఇంత పెద్ద మార్పులు వచ్చినప్పుడు కాంట్రవర్సీ లేకుండా ఉంటుందా? ఉండదు కదా. సరిగ్గా అదే జరిగింది. ఈ కొత్త రూల్స్ ఒక పెద్ద వివాదాన్నే రేపాయి. మరి దానికి కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ డిబేట్కి
రెండు వైపులా బలమైన వాదనలున్నాయి. ఒకవైపు సపోర్టర్స్ ఏమంటున్నారంటే ఇవి చాలా అవసరం, వివక్షను ఆపడానికి, యూనివర్సిటీలను బాధ్యతగా మార్చడానికి ఇవి కావాలి అని అంటున్నారు. కాని మరోవైపు విమర్శకులు మాత్రం ఈ రూల్స్ని మిస్యూజ్ చేసే ప్రమాదముంది, దీనివల్ల క్యాంపస్లలో కులాల మధ్య గొడవలు ఇంకా పెరగచ్చు అని ఆందోళన పడుతున్నారు. ఈ వివాదానికే అంతటికీ మూలం ఎక్కడుందంటే కుల ఆధారిత వివక్ష అనే పదానికిచ్చిన డెఫినిషన్లో. ఈ కొత్త రూల్స్ ప్రకారం ఈ రక్షణ కేవలం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు మాత్రమే వర్తిస్తుంది. దీంతో జనరల్ కేటగిరీ స్టూడెంట్స్కి ప్రొటెక్షన్ ఎక్కడా అనే ప్రశ్న బలంగా వినిపిస్తోంది. ఇదే ఇప్పుడు కోర్టు కేసులకు దారితీస్తోంది. సో ఇప్పుడు ఈ గొడవంతా క్యాంపస్లో దాటి దేశ అత్యున్నత న్యాయస్థానానికి చేరింది. అవును, ఈ కొత్త రూల్స్ రాజ్యాంగబద్ధతను ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో కేసులు కూడా ఫైల్ అయ్యాయి. బయట నిరసనకారులు ఈ రూల్స్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సరే, ఇదంతా చూస్తుంటే మన యూనివర్సిటీల భవిష్యత్తేంటి, లక్షలాది మంది విద్యార్థుల పరిస్థితేంటి అనే ప్రశ్నలు మన ముందుకొచ్చి నిలబడతాయి. ఇక్కడ మనం ఎదుర్కొంటున్నది ఒక క్లిష్టమైన బ్యాలెన్సింగ్ యాక్ట్. ఒకవైపు బలహీన వర్గాలకు రక్షణ కల్పించాలి, మరోవైపు ఆ ప్రాసెస్లో ఎవరిపైనా అన్యాయం జరగకుండా చూసుకోవాలి. సమానత్వం కోసం తెచ్చిన రూల్స్ అనుకోకుండా విభజనలకు దారితీస్తాయా? బాధ్యతను పెంచే క్రమంలో క్యాంపస్లలో ఒక భయానక వాతావరణం ఏర్పడుతుందా? ఇవన్నీ చాలా పెద్ద ప్రశ్నలు. చివరిగా ఒక్క మాట, ఈ కొత్త రూల్స్ ఎంత పవర్ఫుల్ అయినా వాటి విజయం వాటిని ఎలా అమలు చేస్తారు అన్నదానిపైనే ఆధారపడి ఉంటుంది. అన్ని వర్గాల మధ్య నమ్మకాన్ని పెంచగలిగితేనే ఈ సంస్కరణలు సక్సెస్ అవుతాయి. మరి ఈ మార్పులు మన విద్యావ్యవస్థకు ఒక మంచి భవిష్యత్తును ఇస్తాయా, లేక ఉన్న సమస్యలను ఇంకా జటిలం చేస్తాయా? ఇది కాలమే నిర్ణయించాలి. ఈరోజు మనం దేశవ్యాప్తంగా యూనివర్సిటీ క్యాంపస్లలో పెద్ద దుమారం రేపుతున్న యూజీసీ ఈక్విటీ నిబంధనల వివాదం గురించి లోతుగా తెలుసుకుందాం. సరే, ముందుగా చూస్తే ఈ వివాదం ఒక్కసారిగా దేశవ్యాప్త నిరసనలతో మొదలైంది. ఢిల్లీ నుంచి లక్నో, బరేలీ దాకా ఎక్కడ చూసినా విద్యార్థులు రోడ్ల మీదకొచ్చి తమ గళం వినిపించారు. నిరసనకారుల గొంతుకలలో ఎంత ఆవేశముందో చూడండి. ఈ కొత్త రూల్స్ వల్ల అగ్రవర్ణ విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని, ఇదొక రకంగా తమపై జరుగుతున్న దౌర్జన్యమని వాళ్లు గట్టిగా వాదిస్తున్నారు. అయితే ఇక్కడ విచిత్రమైన విషయమేంటంటే క్యాంపస్లలో వివక్షను అరికట్టాలని తెచ్చిన ఈ నిబంధనలే ఇప్పుడు ఇంత పెద్ద వ్యతిరేకతకు కారణమయ్యాయన్నమాట. ఈ నిరసనలు మామూలుగానే ఉండిపోయేవేమో, కాని బరేలీ సిటీ మ్యాజిస్ట్రేట్ రాజీనామా చేయటంతో ఈ ఇష్యూ ఒక్కసారిగా నేషనల్ లెవెల్కు వెళ్ళిపోయింది. ఒక ప్రభుత్వ అధికారి ఇలా బహిరంగంగా నిరసన తెలపడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆయన మాటలు నిప్పురాజేశాయనే చెప్పాలి. ఈ రూల్స్ని ఒక నల్ల చట్టం అనడమే కాదు, ఇవి విద్యా వాతావరణాన్ని పాడుచేస్తాయని ఆయన గట్టిగా చెప్పారు. ఇక అంతే, నిరసనకారులకు కొత్త ఊపొచ్చింది. రూల్స్ వెనక్కి తీసుకోకపోతే ఢిల్లీని స్తంభింపజేస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సరే, ఇంతకీ అందరూ ఇంతగా వ్యతిరేకిస్తున్న యూజీసీ కొత్త నిబంధనలు ఏంటి? అసలు వాటిలో ఏముంది? ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. సో విషయమేంటంటే, జనవరి 13, 2026న యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అంటే యూజీసీ ఉన్నత విద్యా సంస్థలలో సమానత్వ ప్రోత్సాహక నిబంధనలు పేరుతో కొన్ని కొత్త రూల్స్ని నోటిఫై చేసింది. దీని వెనకున్న ఆలోచన చాలా సింపుల్. దేశవ్యాప్తంగా ఉన్న క్యాంపస్లలో అందరికీ సమానమైన, న్యాయమైన అవకాశాలుండాలి, వివక్షకు తావు ఉండకూడదు. ఆ లక్ష్యంతోనే ఈ రూల్స్ తెచ్చారన్నమాట. ఇక ఈ రూల్స్ని అమలు చేయడానికి ఒక 3 స్టెప్ సిస్టమ్ని ప్రపోజ్ చేశారు. ప్రతి కాలేజ్లో, యూనివర్సిటీలో మొదట సమాన అవకాశ కేంద్రాలు, తర్వాత ఈక్విటీ కమిటీలు, ఆపైన క్యాంపస్లో పర్యవేక్షించడానికి ఈక్విటీ స్క్వాడ్లు, ఇలా ఒక 3 అంచెల వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నది ప్లాన్. ఈ ఈక్విటీ కమిటీల విషయానికొస్తే వీటికి చాలా పవర్స్ ఇచ్చారు. దీనికి ఒక సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్ హెడ్గా ఉంటారు. ఇంకా కమిటీలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, వికలాంగులు, మహిళా ప్రతినిధులు తప్పనిసరిగా ఉండాలి. వీళ్ల పదవీకాలం 2 ఏళ్లు. ఒకవేళ ఏ సంస్థైనా ఈ రూల్స్ని పాటించకపోతే వాళ్ల ప్రోగ్రాంలను సస్పెండ్ చేసే అంత కఠినమైన చర్యలు తీసుకునే అధికారం కూడా వీటికుంది. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలైంది. వెనుకబడిన వర్గాలను కాపాడాలనే ఉద్దేశం మంచిదే అయినా ఈ రూల్స్ అమలు చేసే విధానం వల్ల కొత్త సమస్యలు వస్తాయని,
ఇది రివర్స్ డిస్క్రిమినేషన్కు దారితీస్తుందని కొందరు గట్టిగా వాదిస్తున్నారు. నిరసన చేస్తున్న విద్యార్థుల మాటల్లో చెప్పాలంటే ఈ కొత్త రూల్స్ చాలా కఠినంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఈక్విటీ స్క్వాడ్ల వల్ల క్యాంపస్లో స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి వస్తుందని, నిరంతరం ఎవరో ఒకరు తమను గమనిస్తున్న ఫీలింగ్ కలుగుతుందని వాళ్లు ఆందోళన చెందుతున్నారు. సో ఇక్కడ మనకు రెండు భిన్నమైన వాదనలు కనిపిస్తున్నాయి. ఒకవైపు నిరసనకారులు నింద మోపడం తేలికైపోతుందని, తప్పుడు ఫిర్యాదుల నుంచి రక్షణ ఉండదని, కమిటీల కూర్పు కూడా పక్షపాతంగా ఉందని ఆందోళన పడుతున్నారు. మరోవైపు ప్రభుత్వం రూల్స్ అన్నీ న్యాయంగానే ఉంటాయని, ఎవరికీ అన్యాయం జరగదని, అపోహలుంటే తొలగిస్తామని భరోసా ఇస్తోంది. వాళ్ల భయమేంటంటే ఈ నిబంధనలను అడ్డుపెట్టుకుని అమాయక విద్యార్థులను క్రిమినల్స్గా చిత్రీకరించే ప్రమాదం ఉంది. సరైన చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లేకపోతే ఎవరైనా తప్పుడు ఆరోపణలు చేయడానికి, బ్లాక్మెయిల్ చేయడానికి ఈ సిస్టమ్ని వాడుకునే ప్రమాదం ఉందని వాళ్లు ఆరోపిస్తున్నారు. మరి ఈ ఆరోపణలకు ప్రభుత్వం ఇంకా ఇతర విద్యార్థి సంఘాల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? వాళ్లేమంటున్నారో చూద్దాం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లాంటి ఉన్నతాధికారులు ముందుకు వచ్చి హామీ ఇచ్చారు. ఎవరినీ అనవసరంగా వేధించరు, ఎలాంటి వివక్షకు తావుండదు, ఈ మొత్తం వ్యవస్థ సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే ఉంటుంది అని చెప్పి విద్యార్థులను శాంతింపచేసే ప్రయత్నం చేశారు. అంతేకాదు, నిరసనకారులతో జరిగిన మీటింగ్లో యూజీసీ అధికారులు కొన్ని మార్పులకు సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలిచ్చారు. ముఖ్యంగా తప్పుడు ఫిర్యాదులను అరికట్టడానికి కొన్ని మార్పులు తీసుకురావాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. అందులో ఫిర్యాదు చేసిన వాళ్ల పేరు రహస్యంగా ఉంచకపోవడం లాంటివి ఉన్నాయి. అయితే ఇక్కడ మనం ఇంకో విషయం కూడా గమనించాలి. అన్ని విద్యార్థి సంఘాలు ఈ రూల్స్ని వ్యతిరేకించట్లేదు. ఉదాహరణకు లెఫ్ట్ వింగ్ సపోర్ట్ ఉన్న ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ అంటే ఐసా ఈ నిబంధనలను స్వాగతించింది. అయితే వాళ్లు కూడా ఈ రూల్స్ కాస్త అస్పష్టంగా ఉన్నాయని విమర్శించారు. ఇలా ఇరుపక్షాల వాదనలు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఈ వివాదం ఇప్పుడు క్యాంపస్ రోడ్ల నుంచి దేశ అత్యున్నత న్యాయస్థానం అంటే సుప్రీంకోర్టు మెట్లెక్కింది. ఒకటి కాదు, రెండు కాదు, సుమారు 20 వేర్వేరు పిటిషన్లు సుప్రీంకోర్టులో ఫైల్ అయ్యాయి. అంటే ఇది కేవలం సామాజిక పోరాటమే కాదు, ఇకపై ఒక పెద్ద న్యాయ పోరాటం కూడా కాబోతోందన్నమాట. అసలు ఈ మొత్తం వివాదానికి కేంద్ర బిందువు ఒకటే: చారిత్రకంగా జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి ప్రయత్నించడం ఒకవైపు, అదే సమయంలో ప్రస్తుతం ఉన్న విద్యార్థులందరి వ్యక్తిగత హక్కులను కాపాడటం మరోవైపు. ఈ రెండింటి మధ్య సమతుల్యం సాధించడమే ఇక్కడ అసలైన సవాలు. మరి ఒక దేశం చారిత్రక సమానత్వాన్ని సాధించే క్రమంలో తన పౌరులందరి వ్యక్తిగత హక్కులకు ఎలా భరోసా ఇవ్వగలదు? ఈ ప్రశ్నకు దొరికే సమాధానమే మన దేశంలో ఉన్నత విద్య భవిష్యత్తును నిర్ణయించబోతోంది.